ఇదే బాత్రూమ్. కృష్ణబాబు, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారా? బాగా కడుక్కోమనండి. ఏమయ్యా, మీ చెల్లెలు ఏం చదివింది? బీఎస్సీ చదివిద్దాం అనుకున్నాం. వసతి లేకపోవటం వల్ల బీఎస్సీ ఫస్ట్ ఇయర్ తోటి ఆపేశాం. అలాగా, కాళ్ళు కడుక్కోండి. వస్తున్నాడు. మా అమ్మాయికి చూడని సంబంధం అంటూ లేదు. మా దూరపు బంధువులు ఒక ఆయన ముంబైలో ఉన్నారు. అక్కడికి పంపిస్తేనన్నా మంచి సంబంధం దొరుకుతుందేమోనని అక్కడికి 1 సంవత్సరం పంపించాం. కాని ప్రయోజనం ఏముంది? హిందీ నేర్చుకుందే తప్ప సంబంధమే దొరకలేదు. కృష్ణ, కాఫీ కోసం వచ్చాను. కలిపేశాను. ఏమయ్యా, నువ్వు శాకాహారివా మాంసాహారివా? శాకాహారినే, కానీ చెల్లి వండితే మాత్రం కోడి తింటాను. ఏమంటున్నావు? మా ఇంటి పక్కనే మాంసాహారులు ఉంటున్నారు. ఆ ఇంట్లో మా చెల్లి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. రోజంతా చెల్లి ఆ ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఆ వంటలు కూడా చెల్లికి తెలుసు. మా ఇంట్లో ఉప్మా చేసాం అనుకోండి, ఆ ఇంట్లో కోడికూర ఉంటుంది. ఇక్కడ చిప్స్ అంటే అక్కడ చాప్స్, ఇక్కడ గోంగూర అంటే అక్కడ మటన్ గోంగూర. ఎప్పుడు మాకు వెజ్ బోర్ కొడుతుంది, అప్పుడు నాన్ వెజ్ తింటూ ఉంటాం. అందుకే చెల్లికి కూడా కోడికూర ఉండటం వచ్చు అని చెప్పాను అంతే. అక్క, చిట్టిబాబు రూమ్కి వెళ్ళొస్తాను. సరేరా. అవును, మీ ఇంట్లో మృదంగం చూశాను. ఎవరు వాయిస్తారేమిటి? మా తమ్ముడే వాయిస్తాడు. చాలా మంచి విషయం. మా అమ్మాయి కూడా నాట్యం నేర్చుకుంది. కానీ ఏం ప్రయోజనం? మంచి సంబంధం దొరకలేదు. అవును, మీ అమ్మాయికి డాన్స్ కూడా తెలుసా? ఏమిటి అలా అడుగుతున్నారు? సాయంత్రం 6 గంటలకి కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఆ నటరాజ విగ్రహం ముందు ఆడుతుంది చూడండి. ఆడుతుంది. ఆ నటరాజుడే స్వయంగా విగ్రహంలోంచి దిగొచ్చి కాళ్లకున్న గజ్జలు తీస్తేనే నాట్యం ఆపుతుంది. అలాగా? మీరు చెప్పేది వింటుంటే ఆ శంకరాభరణం సినిమాలో మంజు భార్గవిలా డాన్స్ చేస్తుందంటారు, అంతేనా? జీవేశ్వర శంకరా. ఛే, ఊహలో తన మొహం సరిగ్గా తెలియడం లేదే. నేరుగా చూస్తే ఎలా ఉంటుంది? ఎన్సీసీ డ్రెస్ వేసుకుని భయపడి ఉడుగుతోంది. ఊరుకోండి, కృష్ణ చెవిలో పడుతుంది. ఏమా, సంబంధానికి ఇచ్చే ఫోటో ఇలా ఎన్సీసీ డ్రెస్లో తీయిస్తారా? ఏమండి, తప్పంటారా? అవును, చూసేవాళ్ళు రౌడీ అమ్మాయి అనుకోరు, ధైర్యమైన అమ్మాయి అని అనుకోరా అండి? పిచ్చివాడా, ఆ అమ్మాయి అంటే అణిగి మణిగి ఉండాలి. మీరేమో ఇలా అంటున్నారు. చాలా మంది ధైర్యమైన అమ్మాయి కావాలి అని అడుగుతూ ఉన్నారు, కాదంటారా? ఎన్సీసీలో పాల్గొందా? అయితే ధైర్యంగానే ఉంటుంది. నా రెండో కండిషన్ కూడా ఓకే. ఏమయ్యా కృష్ణబాబు, ఏమిటి విషయం? నిజంగా మీరు చాలా అదృష్టవంతులు సార్. ఎందుకలా అంటున్నావు? మా అక్క నాకు ఎన్నో సంబంధాలు చూసింది, కానీ ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు. మీరు ఈ ఊరికొచ్చిన ముహూర్తం నాకు అమ్మాయి దొరికేసింది. ఏమన్నావు? అమ్మాయి దొరికిందా? ఇదిగో చూడండి, ఇది మన మాణిక్యాలరావు కూతురు. అవును సార్. ఇందాక మన ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మాయి గురించి అక్కతోనూ బావతోనూ కొన్ని విషయాలు మాట్లాడుతుంటే అనుకోకుండా అవి నా చెవిలో పడ్డాయి. అనుకోకుండా వినపడ్డాయట. ఈ అమ్మాయి నాకు కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తోంది సార్. నాకు నచ్చలేదే. నాకు నచ్చలేదు. తెల్లకాకి, బూజు కర్ర, కళ్ళు చూడు, జుట్టు కూడా బాగోలేదు, చెవులు కూడా బాగోలేదు, చైనీస్ వాళ్ళ ముక్కు, పెదాలు చూడు కాలువ గట్టుల్లా ఉన్నాయి. వెరీ గుడ్. నా నాలుగో కండిషన్ కూడా ఓకే. ఏమంటున్నావయ్యా? అమ్మాయి మిగతా వాళ్ళ కంటికి అందంగా లేదు, నా కంటికి మాత్రమే అందంగా ఉంది. ఏం చేసేద్దామా? ఒక్క నిమిషం. నా 8వ కండిషన్, ఒకవేళ నేను చనిపోతే ఆ అమ్మాయికి వాళ్ళు రెండో పెళ్లి చేస్తారని అడగాలి. అది నేనే వెళ్ళి అడిగొస్తాను. సరే సరే, అడుగుదాం. నారదా, దీని గురించి వాళ్ళతో ఏ విషయం చెప్పలేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏదైనా ఐడియా ఇవ్వరా? వెరీ గుడ్. కృష్ణబాబు, ఒక్క నిమిషం. నీ 8వ కండిషన్ ని అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పొద్దు, ఎందుకంటే వయసు అయిపోయింది, పాపం బెంగ పెట్టుకుంటుంది. నేను ఏం చేస్తానంటే నిన్ను అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన సంబంధం తలాడిస్తే చాలు కదా. కన్న తండ్రి కదా. సో ఆయన తల ఊపితే చాలు. ఊపుతారు, నువ్వు పద. అడుగు నాన్న. సార్, మీ అమ్మాయి గురించి అన్ని విషయాలు విన్నాను.
మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. మీ మొహం చూసి చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఒక చిన్న విషయం, పెళ్లి తర్వాత ఒకవేళ తను చనిపోతే రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలా అయితే హక్కుందో అలాగే నేను చనిపోతే కూడా మీరు తనకి రెండో పెళ్లి చేయాలి. ఓకే? ఆలోచించకండి. అబ్బాయి చెప్పింది కరెక్టే కదా, కరెక్టే కదా, కరెక్టే కదా, కరెక్టే అంటున్నారు, కరెక్టే అంటున్నారు. మీరు వెంటనే ముహూర్తాలు పెట్టించండి. మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటాను సార్. ఇంకేం అడగకూడదు.